పైకెళ్ళాక ఏదీ రాదు, చేసేదే మిగులుతుంది. సీఎం రేవంత్. నేను చనిపోయాక నా వెంట ఏదీ రాదు. పైకి వెళ్ళాక బదిలీ చేసుకోవడానికి అక్కడ ఆర్టీజీఎస్ లాంటి సిస్టమ్స్ ఉండవు. మనం చేసిన మంచి చెడులు మాత్రమే ఇక్కడ మిగులుతాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా ప్రజలు నాకు గొప్ప అవకాశం ఇచ్చారు. కర్మ సిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తిగా భవిష్యత్తు తరాలకు ఏమీ చేయలేకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. అందుకే తాను ఎప్పుడు మంచి వైపు ఉండడానికే మొగ్గు చూపుతానని స్పష్టం చేశారు. నిజాం పాలకులు కట్టిన చార్మినార్, ఉస్మానియా, నిమ్స్ గురించి మనం ఇప్పటికీ చర్చించుకుంటున్నాం. అంటే వారు చేసిన పనులే కారణం. ఉమ్మడి రాష్ట్రంలో ఎందరో సీఎంలు పనిచేశారు, కానీ వారు తీసుకున్న సాహసోపేత నిర్ణయాలే చరిత్రలో మిగిలిపోయాయని రేవంత్ గుర్తు చేశారు. హైడ్రాను తీసుకొచ్చినప్పుడు విమర్శించిన వారే ఇప్పుడు చెరువుల అభివృద్ధిని చూసి సంతోషిస్తున్నారు. మూసీ ప్రాజెక్టు విషయంలో కూడా కొందరు కావాలనే అడ్డుపడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మంచి పనులు చేసేటప్పుడు అడ్డంకులు సహజమని, కానీ ప్రజల ఆశీస్సులతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని ధీమా వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారి ఈ కర్మ సిద్ధాంతంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.